జగిత్యాల జిల్లా రాజరాంపల్లి గ్రామంలో గత 20 రోజుల నుండి పోసిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఐకేపీ సెంటర్ను ప్రారంభించలేకపోగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే ప్రజల పక్షాన ఉండి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు ప్రభుత్వం అని నిరూపించుకోవాలని రాజరాంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నా కూడా రైతుల పక్షాన ప్రతి ఒక్క బీట్లు తిరుగుకుంటా తడిసిన ప్రతి ఒక్క ధాన్యం గింజను కట్టింగ్ లేకుండా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్నప్పుడు ఎలాగైతే కలెక్టర్లకు గాని వ్యవసాయ శాఖ అధికారులకు గాని ఆదేశాలు ఎట్లయితే జారీ చేసిండో అట్లా జారీ చేసి లక్ష్మణ్ కుమార్ గారు రాజరంపల్లి గ్రామంలోనే ఇంత పరిస్థితి ఇట్లుందంటే మన ధర్మపురి నియోజకవర్గం మొత్తం పరిస్థితి ఏందో ఒకసారి మీకు అధికారులను నివేదిక అడిగితే చెప్తారు. మీరు ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ బంద్ చేసి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చి ఈ రైతుల పక్షాన కేసీఆర్ ప్రభుత్వం రైతులు రాజు చేస్తా అని చెప్పిండు. ఆ రైతులు రాజు చేసిన ఏందో కానీ మీ ప్రభుత్వం వచ్చినాక రైతులు అరిగోసపడుకుంటా యూరియా బస్తాలకే నిద్రలు లేకుండా గడుపుకుంటూ ఒక్కొక్క బస్తా తెచ్చుకుని ఏదో పండించిన పంటను అమ్ముకుందామనే టైంకు ఇప్పటి వరకు కూడా రాజరంపల్లి యొక్క ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయలేదు. ఆ ఐకేపీ సెంటర్ ఎందుకు ఓపెన్ చేస్తలేరో కూడా మీ ఉన్నతాధికారులు తప్పకుండా తెలియాల్సిందే. 20 రోజులైతుంది ధాన్యం పోసి రైతులు ఎత్తుకుంటా ట్రాక్టర్లలో ఇండ్లకు తరలించుకుంటా ఎండబోసుకుంటా మళ్ళీ నీకు జోకాలంటే టైం లేదు. తడిసిన ధాన్యంతో పాటు మొలికెత్తినా కూడా కటింగ్ లేకుండా వాళ్ళ ధాన్యాన్ని కొనే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్ల ఉంటుంది. మీరు తప్పకుండా ఇప్పుడు రైతును కూడా అడగండి, చెప్తాడు వాళ్ళని కూడా. మేము 20 రోజుల కోసి మాకు పట్టించుకునేటోళ్ళు లేరు. అంత నాయనవి పోసుకుపోతున్న ఇండ్లకు మళ్ళా ఇలాంటి అంగడంగడు ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి లాసే కానీ లాభం అయితే ఏం లేదు. మాకు చేయాలి, దయచేసి మాకు మొత్తం న్యాయం జరిగేటట్టు చేయాలి. రైతులకు తడిచిన ధాన్యాలు కొనాలి, మొలకొచ్చినవి కొనాలి, అన్ని మంచిగా చేయాలి. మాకు ఊరియా బత్తా లేక సగం పంట పడితే సగం పంట కూడా దయచేసి ఈ నియోజకవర్గ మంత్రి గారికి విజ్ఞప్తి ఒకటే, రైతుల పక్షాన మీరు ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారా? మీరు ప్రజల ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి తక్షణమే మీ వడ్లను మీ ఐకేపీ సెంటర్ ను ఓపెన్ చేపించి ఎట్లున్న వడ్లను అట్లా జోకించుకొని మీ ఐకేపీ సెంటర్లతో జోకాలని ఆదేశాలు జారీ చేస్తారని ఆశిస్తూ రానున్న రోజులలో ఇప్పుడున్న పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో దాని మీద కూడా చర్యలు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బా